బీపీని అసలు ఎందుకు ట్రీట్ చేయాలో తెలుసా మీకు? బీపీని ట్రీట్ చేయడం అనేది నెంబర్ తగ్గించుకోవడం కాదు. బీపీ వల్ల గుండె మీద కానీ, కిడ్నీస్ మీద కానీ, ఐ మీద కానీ, బ్రెయిన్ మీద కానీ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఎఫెక్ట్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవడం కోసం మాత్రమే మనం బీపీని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే జస్ట్ ఆ నెంబర్ని ట్రీట్ చేసుకోవడం ఉపయోగం లేదు. కాబట్టి బీపీని ట్రీట్ చేసుకునేటప్పుడు ఎండ్ ఆర్గాన్ మీద, టార్గెట్ ఆర్గాన్స్ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉందో లేదో చూసుకోవడానికి మనకు ఒక టెస్ట్ కావాలి. ఈ టెస్ట్ మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. ఆ ఈజీ టెస్ట్నే యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అంటారు, యుఏసిఆర్ అంటారు. ఇది అందరూ చేయించుకోవాలి. బీపీ కనుక మీకు ఉన్నట్లయితే యుఏసిఆర్ టెస్ట్ చేయించుకోండి. యుఏసిఆర్ అంటే ఏంటంటే యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో. అంటే యూరిన్లో ఆల్బుమిన్ ఎంత ఉంది, యూరిన్లో క్రియాటినిన్ ఎంత ఉంది, ఈ రెండింటికి రేషియో అనమాట. సో దీన్ని మనం A1, A2, A3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు వచ్చిన వాల్యూ బట్టి. వచ్చిన వాల్యూని మిల్లీగ్రామ్స్ పర్ గ్రామ్స్గా మనం చెప్తాం. A1 అంటే 30 మిల్లీగ్రామ్స్ పర్ గ్రామ్స్ కన్నా తక్కువ ప్రోటీన్ ఉండడం. A2 అంటే 30 మిల్లీగ్రామ్స్ టు 300 మిల్లీగ్రామ్స్ పర్ గ్రామ్స్ కన్నా మధ్యలో ఉండటం. A3 అంటే 300 మిల్లీగ్రామ్స్ బై గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండటం. అది బాగా ఎక్కువ అయినట్టు అనమాట యుఏసిఆర్. సో ఎందుకు ఇది చేసుకోవాలి అని అంటే ఎర్లీగానే టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ని ఇది ప్రిడిక్ట్ చేస్తుంది. కిడ్నీ మీద ఎంత ఎఫెక్ట్ ఉంది, గుండె మీద ఎంత ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది, చివరికి బీపీ వలన ప్రాణాపాయం ఎంత వస్తుంది అనేది సింపుల్ యూరిన్ టెస్ట్లో తెలుస్తుంది. కాబట్టి దీంతో పాటుగా ట్రీట్మెంట్లో కూడా మనం మాడిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ లైన్ ఏం చేస్తామంటే ఎప్పుడైనా యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో ఎక్కువ ఉంది అని అంటే ఏస్ ఇన్హిబిటార్స్ అని కానీ ఏఆర్బీస్ అనేవి కానీ వాడతాము. అంటే రామిప్రిల్ అని కానీ, ఎల్నాప్రిల్ అని కానీ, టెల్మిసార్టాన్ కానీ, ఒల్మిసార్టాన్ కానీ, ఇర్బిసార్టాన్ కానీ ఇట్లాంటి మాలిక్యూల్స్ వాడతాము. అయితే SGLT2 ఇన్హిబిటార్స్ అనేవి సెకండ్ లైన్ ట్రీట్మెంట్గా ఉంటాయి. SGLT2 ఇన్హిబిటార్స్ అంటే ఎంపాగ్లిఫ్లోజిన్, డాపాగ్లిఫ్లోజిన్ అలాంటి మెడిసిన్స్ ఒకవేళ మనం ఏస్ ఇన్హిబిటార్ ఏఆర్బి వాడినప్పుడు కూడా ఇంకా ఎక్కువగా ఉంటే అవి వాడతాం. ఆ తర్వాత కూడా మనకి యుఏసిఆర్ ఎక్కువ ఉంది అని అంటే ఫినిరనోన్ అనే కొత్త మాలిక్యూల్ వచ్చింది. ఇదైనా వాడుకొని మనం బీపీ వల్ల ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి అసలు ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ ఉందా లేదా అనేది మనం చూడలేదనుకోండి, మనకి అసలు బీపీ వల్ల ఎంతవరకు గుండె మీద లేకపోతే కిడ్నీస్ మీద, ఐ మీద, బ్రెయిన్ మీద ప్రమాదం పడుతుందో తెలియదు. కాబట్టి మీకు బీపీ ఎక్కువ రోజుల నుంచి ఉన్నట్లయితే అందరూ కూడా యుఏసిఆర్ అనే పరీక్ష మీ డాక్టర్ని అడిగి చేయించుకోండి.